ఉరిశిక్ష అంశం ద్వారా మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? మన భారతీయులు చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. వారు అక్కడ నివసిస్తున్నారు. అక్కడ ఎలా బిహేవ్ చేయాలి? అక్కడ చట్టాలేంటి? వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఉరిశిక్షను ఎందుకు అమలు చేయాలి? అసలు మోరల్ ఆర్గ్యుమెంట్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో మాట్లాడడానికి ఇష్టపడు. చాలా విలువైన సమాచారాన్ని మీకు ఇస్తాను. వీడియో చివరిలో కూడా ఈ యొక్క వీడియో యొక్క మోరల్ కూడా మీతో చెప్తాను. ఈ యొక్క సమస్య ఎందుకు తలెత్తింది, అసలు ఎందుకు ఈ ఉరిశిక్షలు, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలు నేను చివరిలో మాట్లాడతాను. నిమిషా ప్రియ వాస్తవానికి కడు పేదకులో పుట్టిన ఒక బిడ్డ. అటువంటి నిమిషా ప్రియ అనే ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు చేరదీసి విద్యను అందించి భోజనం వసతి చేస్తూ చక్కగా ఉన్నతమైన స్థానం నడిపించాడు. నర్సింగ్ చదివించాడు. నర్సింగ్ చదివించిన తర్వాత కేరళలోనే ఆమెకు ఉద్యోగం వేయించాలనుకున్నాడు. కానీ ఆమె చదివిన కాలేజీకి కొంత రికగ్నిషన్ ప్రాబ్లమ్స్ ఉండటం ద్వారా, ప్రభుత్వంతో రికగ్నిషన్ ప్రాబ్లం ఉండటం ద్వారా ఆమెకు అక్కడ ఉద్యోగం రాలేదు. అందును బట్టి గల్ఫ్కి వెళ్ళిపోతే యమన్ పిడి దేశంలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్ళింది, చక్కగా ఉద్యోగం చేసుకుంటే డబ్బులు సంపాదిస్తుంది. అలాంటి సందర్భంలో వయసుకు వచ్చిందేమో, వివాహం చేసుకోవాలనే ఆలోచన కలిగింది. చక్కటి వ్యక్తితో, థామస్ అనేటువంటి వ్యక్తితో తనకు వివాహం అయిందండి. ఒక కుమార్తెను కూడా కన్నది. సో వారిని కూడా యమన్ తీసుకొచ్చింది. చక్కగా కుటుంబం అంతా బ్రతుకుతున్నారు. అదే టైంలో యుద్ధం రావడం ద్వారా, ఆర్థికపరమైన ఇబ్బందులు దేశాన్ని అలుముకోవడం ద్వారా వారు అక్కడ జీవించలేకపోయారు. అక్కడ జీవించడం చాలా కష్టమైంది. అందును బట్టి మరలా భర్తను కుమార్తెను భారతదేశానికి తిరిగి పంపించింది.